ఏమయ్యా రెడ్డి? నా పావుకొండ పట్టణంలో మన పావుకొండ పట్టణందున నా 6 మంది కుమారులు 6 మంది కుమారులు 6 మంది కోడళ్ళు కోడళ్ళు నా భార్య కొండమ్మదేవి నా భార్య కొండమ్మదేవి. ఎవరి భార్య? నా భార్య. నా భార్య నీకేం కావాలా? నీ భార్య నా భార్య నీకేం కావాలరా? నీ భార్య మనమబ్బి. అయ్యో నువ్వని చెప్పు. నీ భార్య నా భార్య నీకేం కావాలా? ఏమ్మా ఏం పిల్ల నాకేమైతే రెడ్డి నీ భార్య ఎవరా? నా భార్య నీ పిల్లమే నీ పిల్లము నాకు ఇష్టం. ఏందో అడుగుతాడు. ఏందియా కొండమ్మ దేవుడు ఆయన నిక్కరట్ల కూర్చుకో ఎంత కనపడుతుంది. ఎందుకంటే అయ్యారెడ్డి శంకరామూర్తి అయ్యారెడ్డి నీ భార్య అంటే నీ భార్య నాకు ఏం కాదంటావు. నీకు అక్క అయిందనుకో నాకు అక్కే. నీకు చిన్నమ్మ అయిందనుకో నాకు చిన్నమ్మే. నీకు వదిన అయిందనుకో నాకు వదిలే. నీకు పెళ్ళాం అయిందనుకో నాకు నీకేం కాదు. పొరపాటు పడతాను రెడ్డి. నీకు పెళ్ళాం అయితే ఒక గుమ్ముడు నీకు పెళ్ళాం అయిందనుకో నాకు అమ్మ కాదయ్యా. తలారి నగిరా మొండమోపి నువ్వు కాదు చెప్పు. నాకెవరు లేరనుకున్నావా? ఎవరున్నారు? నా తమ్ముడు. ఎవరా? ఏమన్నా రెడ్డి నా తమ్ముడు ఉన్నాడు. ఎవరు? పులి వాడు పులి ఎవరు లేదనుకుంటావా? ఎవరున్నారు? నా తమ్ముడు ఉన్నాడప్ప. ఎవరా నీ తమ్ముడు? ముసుగులన్నీ తీసేవాళ్ళైనా చేసుకోకూడదు. మొగడు అక్కడికే ఉండాలా. తీసే బాగుంటుంది. అయ్యా ఉండప్పా. మా తమ్ముడు అంటే నాకు ఏమనుకున్నావు? నువ్వు తమ్ముడమ్మా. ఏం పేరు నీ పేరు? కళ్యాణ్. పవన్ కళ్యాణ్. నువ్వే ఇప్పుడు డిప్యూటీ సీఎం నువ్వు. పవన్ కళ్యాణ్ నైనా ఏమన్నాను భయపడద్దు. ఏం చేయలేడు మనమోడు చెప్తాను. అదేంటే ఎవరుకున్నావు? 6 జిల్లాలకు అన్నగాడు, 3 జిల్లాలకు మనవు మోగోడు చెప్తాను. అయినా పవన్ కళ్యాణ్ మన రెడ్డి వచ్చినాడు కాబట్టి చూస్తున్నాం. మన రెడ్డి వచ్చినాడు కాబట్టి మనకన్నా చూడు పవన్ కళ్యాణ్ ఎట్టున్నాడు. మన రెడ్డి వచ్చినాడు కాబట్టి మనం దండ పెట్టామనుకో చదువు బాగా వస్తుంది. చదువు బాగా వచ్చిందనుకో మంచి పెళ్ళం వస్తుంది. మంచి పెళ్ళం వచ్చిందనుకో దెబ్బడి దివిడే ఆ టయానికి అడుగు అయినా మన రెడ్డి వచ్చినాడు కాబట్టి 2 చేతులు పైకెత్తి నేను ఎట్లా చెప్తాను చెప్పాలా. ఏ ఆశీర్వదిస్తాను సాయిబాబు నువ్వు ఒకటిగా అయ్యా రెడ్డి అదే పులి అంటే తుండాలయ్యా. అయ్యా రెడ్డి అయ్యా రెడ్డి అట్లా కాదు. ఇప్పుడు మళ్ళా అయ్యా రెడ్డి ఇప్పుడు మళ్ళా మాట్లాడాల వాయిస్ మారుతాను. ఎందుకంటే మన నిమిక్కి ఆర్టిస్ట్ అనమాట. పడుకో అయ్యా రెడ్డి ఏం లేవురా. అయ్యా రెడ్డి
అయ్యా రెడ్డి మా ఊరికి వచ్చినావు కాబట్టి మా ఊరికి వచ్చినావు కాబట్టి మేమిద్దరం కలిసి మేమిద్దరం కలిసి నీకు బాగా కడతామప్ప కడతాం. ఏంది? దండమయ్యా దండమయ్యా తప్పుగా అనుకోద్దప్ప. నువ్వు తప్పుగా అనుకోద్దప్ప అయ్యా రెడ్డి అయ్యా రెడ్డి నీ అక్క ఇప్పుడు తగ్గేదిలే. నీ యొక్క ఇబ్బంది తగ్గేదేలా ఏమిరా నిన్ను ఎడుగుతాను జనం వస్తాను తగ్గలేదు అంటాడండి. అయ్యా రెడ్డి అయ్యా రెడ్డి ఆయన కొట్టామనుకో మైండని కొట్టినావు అనుకో నీ ఉద్యోగం సరే, నీ ఉద్యోగం సరే నీ డబ్బు సరే, నీ డబ్బు సరే నీ లెక్క సరే, నీ లెక్క సరే నీ జీతము సరే. నీ జీతం సరే వాడు బందోబస్తు ఉన్నారా బాగా ఆ, పవన్ కళ్యాణ్ కింద ఏయ్, మరి ఏమప్పా నీ తమ్ముడు పిలిచి అన్ని ఇప్పి చూపిస్తావులే. అంటే అంటే నీకు మర్యాద చూపిస్తా. ఏయ్, బాగుంటే ఉండుకో, నీకు మర్యాద చూపిస్తాను. అయ్యా రెడ్డి తలారి అవరి ఏయ్, అది నువ్వు కాక కాక నా బాలుగొండ పట్టణంలో మానవుడి పట్టంలో నా రాజ్యం గురించి నీ రాజ్యం గురించి ఏయ్, నా బాలుగొండ పట్టణంలో అంతా క్షేమంగా అంటే చెప్పండి. మన వానగుడ పట్టణంలో క్షేమాలు కూడా అంటావు అని చెప్పారయ్యా. అయ్యా ఓ రెడ్డి గారు అయ్యో రెడ్డి గారు మా రెడ్డి గారు చిన్నాటి రెడ్డి మా రెడ్డి గారు మా రెడ్డి గారు మా రెడ్డి గారు మా రెడ్డి గారు చిన్నాటి రెడ్డి 6 మంది కుమారులు అయ్యో క్షేమంగా ఉన్నాడే మా రెడ్డి గారు 6 మంది కొడుకులైనా ఏమన్నా ఉన్నాడే మాయప్ప గారు మాయమ్మ గారు కొన్నమ్మాదేవి బాగానే ఉన్నది మా రెడ్డి గారు మా అమ్మగారు కొన్నమ్మాదేవి బాగానే ఉన్నది మాయప్ప గారు 6 మంది కోడళ్ళు రెడ్డి బాగానే ఉన్నాడే మా రెడ్డి గారు 6 మందిలో కోడలైనా ఏమన్నా ఉన్నాడే మాయప్ప గారు పులివాసులయ్యో క్షేమం ఉన్నారయ్యో మా రెడ్డి గారు వాళ్ళతో పరివారంలో ఏమన్నా తలారి అబ్బా ఆ, 6 మంది కుమారులు అవునే. 6 మంది కోడళ్ళు అవు. 20 పురోగ క్షేమం వాళ్ళ వదిన ఇబ్బంది ఏం లేదయ్యా. తలారి వాళ్ళకు వాంతులు లేవు, ఆ, వాళ్ళకు బేదులు లేవు. ఆ, కొత్తగా వచ్చిందంట ఏంది? డెంగు జ్వరము. ఏయ్, డెంగు జ్వరము అంట. డెంగు జ్వరము డెంగుప్ప వచ్చింటే అనంతపురానికి వెళ్ళిపోయింది కదా నిన్న. అందరూ బాగున్నారు. 15 రోజులు ఉండొచ్చువే, అయ్యా రెడ్డి మళ్ళా తలుసుకుంటారా ఓయప్ప తలారి ఓయమ్మ వాళ్ళంతా క్షేమంగా ఉన్నారంట. అందరూ బాగున్నారయ్యా. అయితే నా వృత్తాంతం గురించి, ఓయమ్మ నా పేరు ప్రతిష్టల గురించి, ఓహో నా రాజ్యం గురించి నీకు తెలుసునా అంటే? నీ గురించి నాకేం తెలుసప్ప. నేను మొన్ననే కదా జాయిన్ అయింది ఇది. అవునే, అవునండి. చెబుతాను వినరా? ఆహా రాజ్యమున్నది రొక్కమున్నది బాబు కొండలోనా ఇలా బాబు కొండలోనా ఎక్కడానికి తెలుగులున్నాయి బాబు కొండలోనా ఇలా బాబు కొండలోనా రాజమన్నది రొక్కమన్నది బాబు కొండలోనా బాబు కొండలోనా బాబు కొండలోనా బాబు కొండలోనా బాబు కొండలోనా
నా పావుగొండ పట్టణంలో పావుల పట్టణంలో వేలేటందుకు రాజ్యం ఉన్నది. రాజ్యం ఉన్నది. వెక్కడానికి వేలుగులు ఉన్నవి. ఉన్నాయి. సవారీ చేయడానికి గుర్రాలు ఉన్నవి. గుర్రాలు ఉన్నాయి. 33 గ్రామాలకు మున్సపు దారిని, అవునవునే. 66 గ్రామాలకు హక్కు దారిని. ఓయమ్మా. నా పాల్గొండ పట్టణంలో ఎక్కినా ధనమే తొక్కినా ధనమే. అవునవునప్ప. ఏమి కొదవలేదురా. అంటే మా రెడ్డికి చూడమ్మా భూములు ఉన్నాయి, బావులు ఉన్నాయి, అవునా? ఆస్తులు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అవునా? అన్ని ఉన్నా కూడా అదే. లాస్ట్ మా రెడ్డి కరువు పని చేసుకొని బతుకుతాడు. అయ్యయ్యా. మా రెడ్డి తక్కువైనడు కాదు. 6 పిల్లలకు అన్నగాడు, 3 పిల్లలకు మగవాడు, 2 పిల్లలు ఉన్నారు. అట్లున్నప్పుడు సొంత చిన్నమ్మ కూతురు పెట్టుకున్నాడు. ఎవరు చేసేది నీలాంటి వాళ్ళు ఎదబా అవునప్పుడు నువ్వు గొప్ప నేను చేస్తామే పోయ్ వీళ్ళెవరు పెట్టుకోక ముందు. ఓ చెప్పరా. మా రెడ్డి పులి అవునా? పెళ్ళాం కాకపోతే పిల్లి ఇస్తాడు. ఎవర్రా? నీ గురించి ఆ. బాగా చెప్తాడా. ఏమని? ఏమో చెప్తా. ఏమని? మా రెడ్డి ఏం పని చేస్తారు తెలిసిన పొగలను తీసి పెట్టాలంటే ఓయమ్మ నువ్వు గొప్ప అంటే నువ్వు చెప్పేదే రెడ్ల గురించి నేను చెప్తాను. మా రెడ్డి అంటే ఏమనుకున్నావు? ఏమి? మా రెడ్డి పులి అంటాడు చూడు. మా రెడ్డి ఏం పని చేస్తారు తెలిసిన ఏం పని చేస్తాడు? బస్ స్టాండ్ లో ఏడా రానంటావా? అయ్యా రెడ్డి మా రెడ్డి కదిరి బస్ స్టాండ్ లో ఏం పని చేస్తాడు? అన్నం కాదు అల్లం చేస్తాడు ఆ పని. ఆ పని చేస్తాడా నా కొడక? అది కూడా కాదు. ఇక చిన్న విషయం చేసిన మా రెడ్డి చేసే పని ఏం చేసిన ఏం పని చేస్తాడు? ఆ పని చేస్తాడా? నీ చెయ్యి మన రిపేర్ ఆ పని చేస్తాడా? అది కూడా కాకపోతే కట్టుకో పాపడి పిల్లలు జలగతి సాము ఎలా ఉంటారా? ఎట్లుంటారు? చర్చగా అద్దాల మీద డ్యూటీలు ఊతుంటారు. లేదంటే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని ఉంటారా? కాలు మీద కాదు. వాళ్ళ కాళ్ళతో చెప్తే మీకు చేత్తో చేయాలి. సన్న కొడుకులు ఆయన కాలుతో చెప్తే నీ చేత్తో చేయాలి. అదేలే గొప్ప. నువ్వు కాలుతో చెప్తే నీ చేత్తో చేయాలి. అంతే కదా? అంతేలే. మా దగ్గర అడిగి మడిగి ఉండాలి. గద కథ కదా. ఏరా? ఆయమ్మ ఉంది. ఆయమ్మ ఊరి విందా? ఎవరురా? ఎవరు? మా పిల్ల మేడం ఉందే లేదు. మళ్ళా చెయ్యి వాసిపోతుందని మళ్ళా చూస్తాడు నీకు. వద్దురెడ్డి మళ్ళా ఇట్లా పెట్టుకొని కూర్చోవాలను. వద్దునైనా సరే గడి చేత్తో పని తలారి కదా. ఆ పెద్ద కుర్చీ అక్కడ వేసి ఇచ్చేయండి దూరంగా. ఆ మైక్ దగ్గర వేసి అయ్యారెడ్డి పోయమ్మా. తలారి అవునే ఇంతసేపు అయింది నేను వచ్చి. వచ్చావు. రెడ్డి గారు వచ్చారు. అవునే ఏమైనా మర్యాద చేసినవా? అంటే ఏమన్నా మర్యాద అంటే మర్యాద అంటే ఎట్లా చేయాలప్ప? నా కనక సింహాసనం ఏర్పాటు చేయరా? భాస్కరన్నా ఉండవా? రెడ్డికి మర్యాద చేసినావు బాగా. అంటే ఇప్పుడు మళ్ళా నేను చేయాలప్ప? అవునా? అంటే నీకు సింహాసనం మీరు సన్న వాళ్ళు కాబట్టి అవునే పెద్ద రెడ్డి వచ్చాడని అవునే నాకేమైనా మర్యాద చేసిన వాటి అంటే నీకు మర్యాద చేయాలా? అవునా? అంటే సింహాసనం వేయాలా? అవును కదా? నా దానం తీసుకుంటా తీసుకోరా. మర్యాద నీకేం చేయాలా? మా మళ్ళీ రూపాయలు బాడీ కడిగినావేమ్రా బాగా? అడిగినావు అంటే ఇప్పుడు కడగలేప్ప. నువ్వు ముట్టుకున్నావు కదా సరిగా నీళ్ళు వేసి షాంపూ వేసి బాగా సబ్బు వేసి కడగ. షాంపూ లేదయ్యా, సబ్బు ఉండాలి. సబ్బులో పురుగు అయిపోయింది. పురుగు అయిపోయినా కూడా పురుగు వచ్చే వరకు కడగల. పురుగు వచ్చే వరకు కడగల. తిక్కమంటే ఆ ప్రకారంగా తిట్టు ఏమన్నది అన్న బరికొట్టి ఏమన్నా అంటే సఫర్ కడిగినావు కానీ సెంటు కొట్టా. ఎందుకు కొట్టాలా? బాగా కొట్టు. కొడతా పక్కకు రాపు. ఎలా నేను మగానికి ఎదుగుతుంది.
కొట్టమనండి. ఏయ్, ఇక కొలువు తీరుతాను. కూర్చోరండి. ఆ? కొలువు శృంగార అమ్మాయి. కొలువు బంగారమాయినాడు చిన్నాయి రెడ్డి, కొలువు బంగారమాయినాడు. కూర్చున్నాడు, కూర్చున్నాడు. అయ్యా రారా? ఎలా దొరుకుతారండి బండబడ ఎగిరింది ఎందుకమ్మా రెడ్డి ఎగిరి దారిపోయారు నాయన ఏయ్, అలా చెప్తాడు ఎంత పొరపాటు నా కొడక చాలా సింహాసనం చేసేసినావు. నిన్ను ఊరంతా మెరం చేద్దామని చెప్పి ఆ, ఎత్తుకొని పోతామని చెప్ప. ఎక్కిండేది లేదు తెలియదు అదే పొరపాటు అయింది ఇక. పొరపాటు అయింది చెప్ప. నువ్వు బాగా ఇంక కడిగేదొద్దు ముట్టుకునేదొద్దు కానీ వద్దు, వద్దు. నేను కొలువు తీరుతాను. ఆ, కులాలను తీసుకున్నా. బట్టి బాడికి ఏయ్, రాస్తున్నాగా. ఆ, వస్తాను పో. అయ్యా ఆ, అంటే నీకు పొలంతో సన్మానం చేయాలా? చేయరా. వీళ్ళందరికీ చెప్పి చెప్తున్నా. ఏయ్, చేస్తావో? చేసుకుంటానప్ప. ఆ, అందరికి నమస్కారం అమ్మా. అందరూ బాగున్నారు కదా? బాగా ఫోన్ చేసినారు కదా? అంటాను జ్వరం అయిపోతాను తెలుసుకో. అయ్యా రెడ్డి ఆ, నీకు సన్మానం చేయాలా? అవునా? చూడండి అమ్మా, మా రెడ్డికి ఈ రోజు స్వర్గస్థులైనారు. ఎవరు స్వర్గస్థులేదు? మాత్రమే సన్మానిస్తాడము అని చెప్పా. అట్టే చెప్తా. చూడండి, పొరపాటు జరిగిందండి. అవునా? ఈ రోజు మన గ్రామంలో మా రెడ్డి పెద్ద మనిషి అయినాడు. పశువు కుంకుము, కొబ్బరి నూనె. ఎవరు పెద్ద మనిషి అయింది? పెద్ద మనిషి అయింది కాదు, మా రెడ్డి పెద్దవాడు కాబట్టి అవునే. గోలాల మీద సన్మానిస్తానని చెప్పాలి. అందరూ తప్పట్లు కొట్టండి. సన్మానం చేస్తా కొట్టు. ఏయ్, కొట్టు. ఇచ్చి కాదు, పెట్టచ్చు. నేను ఇచ్చి కొడతాను. అయ్యా రెడ్డి, నేను ఇచ్చి కొడతాను. చూడమ్మా, నువ్వు పొలాన్ని మెచ్చింది. మా రెడ్డి చచ్చిపోయిన శవం ఉంటుంది. ఎట్లా పొలాన్ని మెచ్చేది? ఎట్లా చేసేది? ఇట్లానే వేసేది. ఎట్లా తీసి మెడకి. తీసి మెడకేయాల. ఆ, అంటే తీసి మెడకేయాల. అవునా? అది ఇట్లా పోవాలి. ఇట్లా కాదు. ఎంత పొరపాటు చేసినమ్మా. ఆనాడు అప్పుడు చెప్పింటేనే తీసి మెడకి. పెద్ద పేరు నెట్టున్నాడు. కాదురా. ఏయ్, నా ఊరు ఇదే. ఇదా పిచ్చిగా పడింది. గుత్తిరాజపల్లి కాదురా. ఏయ్, గుత్తిరాజపల్లి ఉడిసిపీరు అనుకున్నావా? అదే ఏయ్, మా ఊరు వస్తుంది. ఆ? కాదురా. ఎట్లా ఆడబట్ట వేల శీలం చిన్నగిరెడ్డే కదా? విన్నాడు రెడ్డి. రెడ్డే కదా? రెడ్డి రెడ్డి పెద్దవారికి ఎట్లా పోలారం వేసేది? ఎట్లా ఏయ్, తీసి మెడకి. తీసి మెడకేయాల. మెడకిరా. అయితే ఎత్తునా ఆ, ఒకసారి నువ్వు కూర్చోస్తా. అయ్యా రెడ్డి ఆ, అంటే తీసి మేడేళ్ళ మెడకైరా. తీసి మెడకెత్తాడా ఆ, వేస్తాడా ఏయ్, వేస్తాడా ఆ. వేస్తాడా ఏయ్, చెప్పాలా? ఏమని? ఆ, ఏరా. ఆడేళ్ళయ్యా ఏయ్, వాళ్ళు పెద్దవారు ఎలా ఉంటారు? ఏయ్, తను అడిగమని ఉండాలా? ఎట్లుండాలా? రెడ్డికి ఎట్లా నువ్వు చూపి. ఏయ్, తీసి మెడకెళ్ళి వాయి. కాలు మీద కాలేసుకో. ఏయ్, తీసి మెడకెళ్ళ. ఎట్లా తీసి మెడకెళ్ళ. ఏయ్రా. ఏయ్, ఏయ్రా. ఏయ్, ఏయ్రా నా కొడుకు.
ఎనకే వాయ్ తీసి ఎనకే రెడ్డికే అసలు నేను పెట్టావు. ఏనా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం. యారు వేసింది ఇది? అయ్యో అన్నదేమనండి విఘ్నేశ్వర స్వామికి ఎట్లేసినారు అట్లా అట్లా వెళ్ళరా రేపు అప్పుడు తీసుకుందా వేస్తాడప్ప. ఏయ్, ఉండాలా ఉండాలా ఉండాలా. వేసుకునేప్ప రెడ్డికే వాయ్ ముక్కరా ముక్కుంటాడా నిలబడు అట్లా నిలబడు గొప్పలో గడ్డ కట్టి ముక్కుంటాండి నా పాదాలకయ్యా నేను జీతం ఇచ్చేది నేనా ఎవర్రా నా మాట ముందు చెప్పాలి. జీతం ఇచ్చేవాడు నేను నా కాలం ముక్కపోయి అంటే నీ కాలం ముక్కోవాలా ఆ. అయ్యా అంటే ఆ. నీ యొక్క పాదాలకు అక్క పాదాలు కాదు ఏయ్, ఇక్కడ రా. రారా. అయ్యా కాదురా నీ పాదాలకు నమస్కారం అయినా అది సవారి ఇక్కడ నేను కొలువు తీరుతాను అవునండి నువ్వు వెంటనే నా భార్య ఉండే అద్దాల వెళ్ళిపోయి నా భార్య కొండమ్మదేవిని ఈ సభ మందిరమునికి రమ్మని చెప్పరా అంటే అమ్మ ఉంటే అద్దాలు మనకి పోయి అవునా? కొన్నమ్మని ఏమి పిలిచాలంటావు ఆ, నీ మాటే నా మాట కదా సరే. అయ్యో చిత్తూరు చిన్నదానా మనసు నేనా చిత్తూరు చిన్నదానా చిత్తూరు చిన్నదానా మనసు లేదా నన్ను మురిపేసి నన్ను మురిపేసి అసలు నన్ను మోసము చేసితివే మోసము చేసితివే చిన్నదా నీ మనసు నిలువేమా కోరుతున్నదానా నీ మనసు అన్నా ఇప్పుడు ఎవరిని పిలిచాలా కొండమ్మని పిలిచాలా ఆహా ఏమ్మా ఓ అమ్మా అనుష్క అనుష్క లేదా అంటే అనుష్క లేదు లేదు అమ్మ విజయశాంతి అయితే స్వర్ణాల బింది ఏమయ్యా శీలం కొండమ్మ అని పిలిచా అంటే శీలం కొండమ్మ అని పిలుస్తుందా అమ్మ సీమిడి కొండమ్మ ఆ? శివుడు కొండమ్మ గారా శీలం కొండమ్మ శివుడు కొండమ్మ కదా కాదు. ఏమి శివుడు రాదు? శివుడు వస్తుంది అమ్మ ఏమన్నా? శీలం కొండ మోయ్ శీలం కొండమ్మ ఆ, ఎడుగుడు పెళ్లి ఏయ్, ఎవడు చేసావు నువ్వు ఎవరు? ఎవడు నువ్వు ఎవరు కాదురా ఆ? చిన్నాగిరెడ్డి గుమ్మస్తానులే నువ్వు అంటే నువ్వు కూడా కుమ్మస్తావు కదా అంతే. ఆయన భార్య మా తాటి మనిషి అంటున్నావు కదప్పా నేను పిలుస్తా పోయినా పోలే మా వాడిని పోలే నిన్ను కాదు చెప్తా అయ్యా అమ్మ ఓ కొన్నమ్మ తెల్లారి ఏమో మెత్తపడినావు అనకంగా నిలబడింది పొలం పళ్ళు కొన్నమ్మ అప్ప పిలుస్తాను రమ్మ అప్ప పిలుస్తాను రమ్మ అంటాడా వస్తాడవా రారా
ఆ